కూర్చుంటే ఎలా కనబడతాను ఏంటి అని అయితే నాకైతే తెలీదు. బట్ దిస్ ఈజ్ టుక్ టుక్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత అవతార్లు, బ్యానర్లు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత బ్యాక్ ప్యాక్ అంట ఇది. నెక్స్ట్ డిసెంబర్లో ఏవైతే రాబోతున్నాయో ఐటమ్స్ అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఓకే, నాకైతే అంత ఓపీ అని అయితే అనిపించలేదు. బట్ బ్లూ అండ్ రెడ్ థీమింగ్ లో ఉన్నాయి సేమ్ నెక్స్ట్ రాబోయే అప్డేట్స్. అండ్ దిస్ ఈజ్ న్యూ పెట్ స్కిన్ 80 ఆఫ్ ద వాయిడ్ అంట. ఇది ఒక్కటే నాకు కాస్త చూడటానికి కాస్త బెటర్ యానిమేషన్ ఆర్ఎల్స్ బెటర్ టెక్స్చర్ ఇచ్చేది అనిపించింది. దానికి ఇక్కడ పడుతున్న హెయిర్ అంతా చూడండి మామ, యానిమేషన్ లో వేరే డీటెయిల్స్ అయితే తీసుకొస్తున్నారు. సో అది ఇది చేశాక చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ డ్రీమ్ స్పేస్ లుక్ చేంజర్. ఇదే రో బండిల్. సో ఓపీ బండిల్ మామ, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది రాబోతుంది అండ్ అది ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ ఇంకోలా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక బండిల్ కి 3 ట్రాన్స్ఫర్మేషన్స్. సో చూడండి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూపించట్లేదు. బట్ దిస్ ఈజ్ ఒకటి, దిస్ ఈజ్ 2. నాకు తెలిసి మధ్యలో ఇంకొకటి ఉంది. ఓకే, బట్ దీస్ 2 ఆర్ ద బండిల్స్. నాకైతే దీంట్లో యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ కావచ్చు, ఆర్ఎల్స్ వాడిచ్చిన డిజైన్ కావచ్చు, చాలా బాగా నచ్చినాయి బ్రో. మాస్క్ ఆర్ఎల్స్ హెయిర్ అన్నీ కూడా విడివిడిగా చూస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదు. బట్ ఓవరాల్ బండిల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దిస్ ఈజ్ అప్ కమింగ్ బ్యాటిల్ కార్డ్. సో మీరు చూసుకున్నట్టయితే ఎలా పెట్టండి ఇంతే కదా, ఎట్లా అంటే చేంజ్ అవుతుంది. సో ఇది కూడా చాలా బాగుంది చూడటానికి. మున్నబాయ్ వైట్, ఈ బూయా కౌంట్, కేడీ రేషియో, ఈ 2 బండిల్స్ ని నెక్స్ట్ వచ్చే అప్డేట్ లో మొత్తం హైలైట్ ఆర్ఎల్స్ హైప్ చేస్తున్నాడు. దీస్ ఆర్ ద లెజెండరీ బండిల్స్. అండ్ దాని తర్వాత ఇది డ్రీమ్ షో అంట. ఏమన్నా యానిమేషన్ వేస్తున్నారా? సో మీ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే దిస్ విల్ బి ద యానిమేషన్. ఒక రెడ్ అండ్ బ్లాక్ వచ్చి పగిలి బ్లూ డియర్ బయటకు వచ్చి, నాకు డియర్ కొంచెం నచ్చింది. బట్ యానిమేషన్ అంత ఓపీ అని అన్నాను. బట్ డియర్ని ఇంకొద్దిగా ఏమైనా చేసిండు పోను. దిస్ ఈజ్ స్కై డైవ్ అంట. సో మీరు గాల్లో ల్యాండ్ అవుతున్నప్పుడు ఈ యానిమేషన్లు కనిపిస్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఇంకా రివర్స్ లో పడుకున్నాడు, ఇట్లా వెళ్తున్నాడు. బ్రో దీంట్లో ఉన్న స్టేజ్లు నేను ఎక్కడ చూడలేదు బ్రో. ఈ ఒక్క దాంట్లో ఉన్న స్టేజ్లు. ఇంకా ముందు దాని నుంచి వచ్చాడు పడుకున్నాడు, దీని నుంచి వచ్చాడు ఇంకా దూరంలో పడుకున్నాడు, మళ్ళీ వచ్చి ఎగురుతున్నాడు, నెక్స్ట్ రివర్స్ పడుకున్నాడు, తర్వాత ఇటు తిరిగాడు, తర్వాత గాల్లో అది కూడా ఒక క్రిస్టల్ లాగా వచ్చి లాస్ట్ ల్యాండ్ అవుతున్నప్పుడు. అండ్ దిస్ ఈస్ ద స్కై బోర్డ్. ఇది ఒక క్లాక్ అనుకుంటా, క్లాకే కదా ఇది, క్లాక్. బట్ క్లాక్ ని ఏదేదో చేసి మంచి క్రియేటివ్ గా చేశాడు. చాలా మంది క్లాక్ అని కూడా గుర్తుపడరు. అండ్ దాంతో పాటు నాకైతే ఈ బండిల్ నిజంగా నేను గేమ్ ముందే ఓపెన్ చేసి పెట్టుకున్నా కాబట్టి నేనైతే చూశాను. సో దిస్ ఈస్ అప్కమింగ్ ప్రిజ్మాటిక్ ఫ్లైట్ అంట. సో నెక్స్ట్ ఏంజలిక్ అప్డేట్ లో మనకైతే రెక్కలు అయితే రాబోతున్నాయి మామ. ఫ్రీ ఫైర్ లో యూ కెన్ ఫ్లై. మీరు ఎగురుతా మ్యాప్ అంతా తిరగచ్చు బ్రో. ఈ రెక్కలు వేసుకొని యూ కెన్ స్ప్రింట్ లైక్ దిస్. మెయిన్ ఇది కాదనమాట హైలైట్. ఇది కొంచెం ఇదొక గ్రూప్ ఎమోట్. దిస్ ఈజ్ వన్ గ్రూప్ ఎమోట్. మనకి ఏంజలిక్ లో బ్లూ ఏంజలిక్ చూసారు, రెడ్ ఏంజలిక్ చూసారు, గోల్డెన్ ఏంజలిక్ చూసారు, తర్వాత గ్రీన్ ఏంజలిక్ చూసారు. బట్ దిస్ ఈజ్ లైక్ సమ్ వాట్ డిఫరెంట్ ప్రిజమ్ వింగ్స్ ఏంజలిక్. నాకైతే అన్ని ఏంజలిక్స్ లో కన్నా ఈ ఏంజలిక్ బాగా నచ్చింది. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ టెక్స్చర్ ఆర్ ఎల్స్ దిస్ ప్యాటర్న్, అది మెరుస్తుంది, దానికి గ్లిటర్ ఎఫెక్ట్ పెట్టడని చెప్పి నాకు తెలిసి ఎంతమందికి నచ్చింది మామ. అండ్ దాంతో పాటు మీరు ఫిమేల్ కూడా చూడొచ్చు. ఫిమేల్ కి ఇంకా బాగుంది. నన్ను అడిగితే మేల్ కంటే ఫిమేల్ కి ఇంకా అవుట్ స్టాండింగ్ ఉంది. ఏంజలిక్ ప్యాంట్ ఆర్ ఎల్స్ క్రిస్టల్ వింగ్స్ బాటమ్ అంట. అండ్ ఇది వచ్చేసరికి టాప్ అండ్ ఇది హెయిర్ స్టైల్. అండ్ దాంతో పాటు దిస్ ఈజ్ ద గ్లూ వాల్. చాలా యానిమేషన్ ఇచ్చాడు. గేమ్ ఎంత లాగవుతుందని మనం పక్కన పెట్టేస్తే దిస్ గ్లూ వాల్ ఈజ్ ఆల్సో సమ్ వాట్. సో దిస్ ఈజ్ గ్లూ వాల్ ఒకటి. అండ్ దిస్ ఈజ్ రెండో గ్లూ వాల్. నాకు ఫస్ట్ గ్లూ వాల్ అన్న రెండోది ఇది బాగా నచ్చింది. ఓకే, దిస్ వన్ ఫెల్ట్ వెరీ నైస్ యాక్చువల్లీ. అండ్ దాంతో పాటు ఇది ఇంకొకటి. అండ్ ఇదేదో షివరింగ్ ఎమోట్. అండ్ ఇది దా నెక్స్ట్ లెవెల్. అడావిడి మీ డమాల్. నెక్స్ట్ అది ఏ గన్ స్కిన్ నాకైతే తెలియదు బ్రో. ఆ గన్ పెట్టాడంటే ఆ గన్ స్కిన్ కూడా వచ్చింది. బట్ అది ఏ గన్ స్కిన్ అనేది చూడండి. అసలు అది ఏ గన్నో నాకు తెలియట్లేదు యాక్చువల్లీ. కార్డా ఆర్ ఎల్స్ ఏదైనా డిఫరెంట్ ఇదా, నాకు ఐ హావ్ నో ఐడియా. ఓకే, అండ్ మిగతా నేను క్లెయిమ్ చేశాను. బట్ ఇవన్నీ మనం క్లెయిమ్ అవ్వకూడదు. ఫెయిల్ టు రిఫ్రెష్ బాక్స్ అంటే ఐ వాజ్ అనేబుల్ టు క్లెయిమ్ ఎనీథింగ్. ఓకే, క్లెయిమ్ అవ్వడం కూడా అన్ని క్లెయిమ్ వస్తుంది. నాకు తెలిసినంత అన్ని కూడా వాళ్ళలో వెళ్ళిపోయి ఉంటాయి. వాళ్ళలో కూడా చూపించట్లేదు గురు. వాట్ ఇస్ దిస్ వండర్ఫుల్స్.
నేను ఆడ గేమ్ చేస్తా బ్రో. చెప్పి అవురమ్మా మీకు ఇష్యూ చేశారు. మనం ఇంకేం చేయలేం. చలో మనకి ఐటమ్స్ లేకపోవచ్చు. కానీ గేమ్ ఎక్స్‌ప్లోర్ చేసే విశాలమైన హృదయం అయితే నా దగ్గర ఉంది. లెట్స్ స్టార్ట్ ది గేమ్. ఒక 2 నెలల తర్వాత ఆర్బీ అప్డేట్‌ని, ఒక నెల తర్వాత ఆర్బీ అప్డేట్‌ని మనం ఆడబోతున్నాం. సో లెట్స్ గో. న్యూ ఈవెంట్ వింటర్‌లాండ్స్ డ్రీమ్ స్పేస్ అంట. సో స్టార్ట్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్ అంట. 3 ఉన్నాయి. అండ్ మనకి గాల్లో